నమస్కారం. టీసీసీ ప్రేక్షకులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఈట్ స్ట్రీట్లో మంగళవారం రాత్రి వ్యాపారస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, పాల్గొన్న ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ. యాభై 55 మంది దివ్యాంగులకు 3,000 రూపాయల చొప్పున వ్యక్తిగతంగా తన సొంత డబ్బును పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొల్సర్ శ్రీనివాస్. పొలాయిగూడెంలో కనకదుర్గ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. పట్టణం గ్రామాలలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. డాక్టర్స్ డే సందర్భంగా పట్టణంలో వైద్యులను కలిసి సత్కరించిన పలు సేవా సంస్థలు. ప్రమాణ స్వీకారం చేసిన డైమండ్స్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం. డాక్టర్స్ డే, ఆడిటర్స్ డే సందర్భంగా పలువురికి సత్కారాలు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గన్నవరం విమానాశ్రయంలో విమానం దిగి భీమవరం వెళుతూ మార్గం మధ్యలో తాడేపూడంలో 5 రోజుల క్రితం ఎస్వి రంగారావు విగ్రహం వద్ద ప్రారంభోత్సవం చేసిన స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్కి వచ్చి టిఫిన్ చేసి భీమవరం బయలుదేరి వెళ్లారు. కేంద్ర మంత్రి వర్మని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొల్సర్ శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ తాడేపూగూడెం అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని కలిసిన వారిలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రామగంటి సత్యనారాయణ, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ జిల్లా మెంబర్ కొల్లి రాజశేఖర్, టీడీపీ నాయకులు రామ లక్ష్మణ్, జనసేన నాయకులు ఉన్నారు. తాడేపల్లిగూడెంలో ఉన్న 25వ తారీఖున ఈట్ స్ట్రీట్ ప్రారంభించడం జరిగింది. అంటే ఈవేళ 5వ రోజులు పూర్తయింది. మన ప్రాంతంలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా శాసనసభ్యులు మిత్రులు బొల్సర్ శ్రీనివాస్ గారు ఈట్ స్ట్రీట్ని తాడేపల్లిగూడెంలో ప్రారంభించడం జరిగింది. ఇది ప్రాంతంలో ఒక ప్రయోగం. ఇక్కడ ఈ జిల్లాలో ఇక్కడ మిగతా మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి ఈట్ స్ట్రీట్ లేవు. 60 షాపుల వరకు నిర్మించి అర్ధరాత్రి 12 వరకు కూడా టిఫిన్స్ అందుబాటులో ఉండే విధంగా ఆయన చేసినటువంటి ఏర్పాటు కానీ, ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ కానీ, రాత్రిపూట కూడా అంటే ఒక సామాన్యుడికి కూడా అర్ధరాత్రి వరకు క్వాలిటీతో కూడినటువంటి టిఫిన్ అందుబాటులో ఉండాలి, అది కూడా సరసమైనటువంటి ధరలో ఉండాలనేటువంటి ఆలోచన. వచ్చిన వెంటనే ఆహారాన్ని అందజేసేటువంటి సదుపాయం, పెద్దగా వెయిటింగ్ లేకుండా. సరే ప్రారంభించాం కదా, ఏ విధంగా ఉన్నది ఈట్ స్ట్రీట్ అనేటువంటి ఆలోచన ఇవాళ నేను ఢిల్లీ నుంచి వస్తూ దిగుతూ శాసనసభ్యులతో కలిపి ఇవాళ ఇక్కడికి రావడం, మీ ఇద్దరం కూడా కొన్ని టిఫిన్స్ రుచి చూడడం, ఒక క్వాలిటీతో కూడినటువంటి ఫుడ్, చక్కని రుచికరమైనటువంటి క్వాలిటీతో మేము ఇప్పుడు తిన్నాం. ఇక్కడ మనం కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా మన చేతులతో శాసనసభ్యులు గారు ఆలోచనతో స్ఫూర్తితో మన చేతితో ప్రారంభించినటువంటి ఈట్ స్ట్రీట్ ఏదైతే ఉందో వారి యొక్క ఇబ్బందులు ఇంకేమన్నా ఉన్నాయా, ఏ రకమైనటువంటి క్వాలిటీ అందుతూ ఉన్నది. ఇంకా జిల్లాలో ఉన్నటువంటి దీన్ని ఆదర్శంగా తీసుకుని తాడేపల్లిగూడెంలో మిగతా మున్సిపాలిటీల్లో కూడా ఈ రకమైనటువంటి ఈట్ స్ట్రీట్స్ని మనం ఏ విధంగా ప్రోత్సహించాలి అనే దానికోసం ఇవాళ నేను ఢిల్లీ నుంచి వస్తూ మరి శాసనసభ్యుల మిత్రులు బొల్సర్ శ్రీనివాస్తో కలిపి ఇక్కడ టిఫిన్ చేయడం జరిగింది. అంతా బాగుంది, వ్యాపారస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వైపు బొల్సర్ శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే సొంత నిధులతో దివ్యాంగులకు 55 మందికి ఒక్కొక్కరికి 3,000 చొప్పున 1,65,000 రూపాయలను పంపిణీ చేశారు. వీరికి ప్రభుత్వ పెన్షన్లు మంజూరయ్యే వరకు తన సొంత నిధులతో
ఇస్తానని గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు ఈ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు తదితర అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రతి నెల గౌరవప్రదంగా పెన్షన్ అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ పెద్ద కొడుకుగా మీకు అండగా ఉంటాను అని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి నెల మనం ఎవరైతే వికలాంగులకి, వృద్ధులకి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, మరి దాంట్లో భాగంగా ఈరోజు 60 మందికి మనం ఇక్కడ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసాం. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేదాకా మనం వీళ్ళందరూ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం 3వ నెల ఇది. మరి 3 నెలలు కాదు, మన ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేంత వరకు కూడా మనం ఇవ్వాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు P4లో భాగంగా అందరినీ అభివృద్ధిలోనూ సంక్షేమంలో కూడా భాగస్వాములు చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే మనం అనేది చేస్తే మన వెనకాల చాలామంది పేదలను ఆదుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దలు కూడా సహకరిస్తూ ఉన్నారు. P4లో వాళ్ళందరి పేర్లు కూడా ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ఎవరైతే ఒక పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ పేరు రాసుకుంటారో వాళ్ళ 10 నెలల విధిగా వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తే, మన దగ్గర ఉన్నది 10 మంది సహాయం చేస్తే అది భగవంతుడు మన ఆశీర్వదిస్తాడు. అంతేగాని మన దగ్గర ఉన్నది దాచుకుని మనం జాగ్రత్త పెట్టుకున్న మనం ఏం పట్టుకెళ్ళాం. ఉన్న దాంట్లో కొంత మనం దాన ధర్మాలు చేస్తేనే మన పుట్టినది సార్థకత ఉంటుందనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇది 10 మందికి ఉపయోగపడే విధంగా మోటివేట్ చేయాలనే ఉద్దేశం. అది దానికి ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని చేపడితే మరి చాలామంది భాగస్థులయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నిజాయితీగా జరిగే కార్యక్రమంలో తాడేపూడిలో ఉన్నటువంటి జనమందరూ కూడా మేము ఉన్నాం అనే దానికి నిదర్శనం ఈ గడిచిన 2 సంవత్సరాలు మీరు చూశారు. ఎక్కడా కూడా ఏదైనా పని చేస్తానంటే మనం డబ్బులు అడిగినా అడగకపోయినా వాళ్ళు వచ్చి ఈ దీంట్లో భాగస్థులు అయినందుకు అందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా సంక్షేమంలో కూడా మీరు ఆదుకోండి. ఇది ఎందుకంటే చాలామంది తల్లికి బిడ్డ భారం అయ్యే పరిస్థితి వికలాంగులు ఉన్నారు. చాలామంది అమ్మాయిని చూడండి, ఆ తల్లి కూడా పెట్టుకుని తిరగవలసిన అవసరం. వీళ్ళందరూ కూడా అలాంటి పిల్లలు ఇంట్లో ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం వల్ల రాష్ట్రానికి, ప్రభుత్వానికి కొంత భారం తగ్గే విధంగా, ఏదైతే ప్రజలు మనం ఎన్నుకున్నారో వాళ్ళ నమ్మకం కలిగించే విధంగా మనం చేసే కార్యక్రమాలు ఉండాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. దీనికి మీరందరూ కూడా మరి సహకరించాలి. ఇది ప్రతి నెల మనం ఇచ్చేందుకు మనం 10 మందికి తెలిస్తే ఇంకో 10 మంది సాయం చేస్తారు. అందుకు తెలియాలని చెప్తున్నాను తప్ప ఇది అడ్వర్టైజ్మెంట్ మోసం కాదు. ప్రభుత్వానికి మన వంతు సహాయం మనం ఉడతభక్తిగా చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని లూటీ చేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇవాళ వచ్చిన 2 సంవత్సరాల్లో ప్రభుత్వంలో డబ్బు లేదు కాబట్టి మీకు పని చేయలేకపోతున్నాం అనే ఆలోచన నాకు లేదు. ప్రభుత్వంలో డబ్బు ఉన్నా లేకపోయినా పని చేయించాలనే పట్టుదలగా నేను పనిచేస్తూ ఉన్నాను. మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని రోడ్లు కూడా ఇవాళ రాష్ట్రంలో 4వ స్థానంలో రోడ్ల నిర్మాణంలో మనం ముందున్నాం. P4లో మొదటి స్థానంలో ఉన్నాం, జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం, రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు, ఇది గొప్ప కోసం కాదు, మనల్ని చూసి ఇంకోళ్ళు పోటీపడి ఈ సేవాతత్వాన్ని పెంపొందించాలి. ఎవరైతే నిజంగా వికలాంగులుగా ఉండి, వృద్ధులుగా ఉండి బాధపడుతున్న వ్యక్తులందరినీ ఆదుకునే దిశగా ఈ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ఇస్తాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆలోచన ప్రకారం, ఆయన ఈ రాష్ట్రం చేస్తున్న సహకారం ప్రకారం ఈ రాష్ట్రం అభివృద్ధి పథకాలమే కాదు, సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున అమలవ్వాలని మరి రాష్ట్ర ప్రభుత్వం 2019-24 దాకా ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితిలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మరి ఆ రోజు పెంచుతామన్న పెన్షన్ ని మొదటి నెల 3,000 వేసి 7,000 ఇచ్చి అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజే ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఒక మంచి ఆలోచన జరుగుతున్న ప్రభుత్వం ఉందంటే మరి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వారికి అండగా ఉన్న మోడీ గారు కానీ కలిసినట్టుగా ముందుకెళ్తున్నారు. దానికి అనుగుణంగా తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు మంచి ఆలోచన చేసి నిరంతరం P4లోనే పనిచేస్తున్నారు. ఎవరైతే సచివాలయాల్లో పెన్షన్ కాగితాలు పెట్టుకుని అవి రిజిస్టర్ అయ్యి అర్హత పొంది
ప్రభుత్వం అనౌన్స్ చేస్తే ఇద్దామన్న ఆలోచనలో ఉన్న వ్యక్తులను గుర్తించి మరి వారికి ప్రతి నెల ఆయన సొంత నిధులతో 3,000 కాడికి ఇవ్వడం అనేది గొప్ప విశేషం. ఇక్కడ ఏ ప్రజాప్రతినిధి కూడా ఆ రాష్ట్రంలో ఇటువంటి నిర్ణయం తీసుకోడు. ఈయన ఇవ్వడమే కాకుండా రామారామి ఆయన మిత్రులు, స్నేహితులు, వ్యక్తులతోటి కొంతమందిని చేర్చి రామారామి నియోజకవర్గంలో 80 మందికి 3,000 వ్యక్తి మన బొలిశెట్టి. ఇవాళ డాక్టర్స్ డే కాబట్టి డాక్టర్స్ అందరికీ కూడా మీ తరపున, అలాగే ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరి తరపున, నా తరపున, అందరి తరపున డాక్టర్స్ అందరికీ కూడా హ్యాపీ డాక్టర్స్ డే అని మనం చెప్పి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. మన ఎమ్మెల్యే గారి ఆలోచన ఏంటి అనేది మీరు వచ్చినప్పుడు ప్రతి నెల వస్తున్నారు, మీరు వింటున్నారు. మీకు ఆయన మీ దాకా ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే నియోజకవర్గం గురించి ఎంత ఆలోచిస్తున్నారు అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. మేము కోరుకునేది ఎప్పుడూ ఒకటే, ఆయన ఎప్పుడూ ఎదుటివాడి కష్టం ఏంటి అని ఆలోచిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరి గురించి. కాబట్టి ఆయన ఎప్పుడు ఎంతమంది వచ్చినా రండి చేద్దామని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా చేసి తీరుతాం. కాకపోతే ఒక ఎమ్మెల్యే గారి మీద మనం మొత్తం బరువు వేసి ఆయన్నే మొయ్యమంటే కూడా కరెక్ట్ కాదనే విషయాన్ని నేను అందరికీ గుర్తు చేస్తూ, ఎవరైనా నిజంగా చెయ్యాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే మన వంతు మనం చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చే 100% ఇక్కడ వారిని కూడా నేను కలుపుకుని మనం ఇంకా ఎక్కువ మందికి చేద్దామని చెప్పేసి నేను వారందరికీ మెసేజ్ ఇస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మాకు సహకరించి, ఎవరైతే మీకు ఆర్థికంగా ఎవరికైతే ఆల్రెడీ పెన్షన్లు రావటం లేకపోతే వేరే రకంగా అదే ఫైనాన్షియల్ సోర్సెస్ ఉంటే వారికి కాకుండా ఎవరికైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ కూడా చేరాలనేదే మా ఉద్దేశం. దానికి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ఈ టైప్ ఎక్కడా లేదు. ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు పెన్షన్లు రాకుండా ఈవేళ వికలాంగులకు కానీ వితంతులకు కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈవేళ వికలాంగులకి 60 మందికి అంటే 1,80,000 రూపాయలు ఆయన సొంత రూపాయలు ఇస్తాం మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇది ఒకటే కాదు, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రాపోయిన హై స్కూల్ కానీ, అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ, ఇండోర్ స్టేడియం కానీ, అలా జూనియర్ కాలేజీ మొన్న కొబ్బరికాయ కొట్టేటప్పటికి ఆయన ఒక ఎనమండుగురితోటి 80 లక్షలు ఇప్పిస్తుంది. అంటే ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే అయినా ఉంటే ఆ ఎమ్మెల్యే ఎలా సంపాదించాలి ఏంటన్న ఆలోచన ఉంటారు, కానీ ఇలా ఖర్చు చేసి ఎమ్మెల్యే ఎవరు ఉండరు. ఇలాంటి ఎమ్మెల్యే దొరుకుతూ మనం అదృష్టంగా భావించాలి. డాక్టర్స్ డే సందర్భంగా ఈవేళ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గౌరవ సత్కారం పొందిన మా సీనియర్ డాక్టర్స్, నేను, డాక్టర్ బోస్ గారు, డాక్టర్ రంగనాథ్ కుమార్ గారు, కామేశ్వర్ గారు, చాలా సంతోషంగా ఉంది. దీనికి కాశీ ఇనిషియేటివ్ తీసుకుని చేసినందుకు కాశీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. తాడేపూడి మండలం పొలాయిగూడెం గ్రామంలో చెరువు కట్టిన నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత గోదృష్టి, శిఖరంపై బోరెలు పోయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్ణాహుతితో ప్రతిష్ఠా మహోత్సవాలు ముగిసినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పిఏసీ సభ్యులు కొట్టు సత్యనారాయణ, కర్రి భాస్కర్రావు, ప్రముఖ న్యాయవాది గాజుల గోపికృష్ణ, గుండుమోగల సాంబయ్య, బోలేం రమణ, శర్రాపు శాంతకుమార్, కట్టా రంగబాబు, జడ్డు హరిబాబు తదితరులు పాల్గొని దర్శించుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి, పాడి పంటలు వృద్ధి చెందాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. అలాగే తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆలయ కమిటీకి భరోసా ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొల్లాయిగూడు గ్రామంలో గ్రామస్తులందరి సహకారంతో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు అందరూ కలిసి ఈ గ్రామంలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం కట్టుకోవాలని చిత్తశుద్ధితోటి అందరూ ఐకమత్యంతో ఇవాళ ఇక్కడ కనకదుర్గమ్మ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. గడిచిన 28వ తారీఖు నుంచి దీనికి సంబంధించిన క్రతువు అందరూ శాస్త్ర ప్రకారం ఏదైతే పండితులు చెప్పిన ప్రకారం హోమాలు, ఇతర పూజలు అన్నీ చేసి ఈ రోజున
అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇవాళ ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయడం ద్వారా గ్రామంలో ఒక మంచి వాతావరణం, మంచి సుహృద్భావ పరిస్థితులు, ఒకరికొకళ్ళకి మంచి అనుబంధం ఏర్పడే పరిస్థితి ఆ అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాను. అలాగే పుల్లాయిగూడెం గ్రామానికి మరి కొట్టి సత్యనారాయణ ఎమ్మెల్యే అవ్వకముందు పుల్లాయిగూడెం ఎలా ఉందో, కొట్టి సత్యనారాయణ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత పుల్లాయిగూడెం ఎలా ఉందన్నది పుల్లాయిగూడెం గ్రామస్తులు చెప్పాలి. నేను చెప్తే అంత సబబుగా ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యాలు లేని పరిస్థితుల్లో మంచి సారవంతమైన భూములు ఉండి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అన్ని గ్రామాల కంటే ఎక్కువ దిగుబడి పండే పంట పొలాలు ఉండి కూడా ఈ గ్రామంలో పిల్లనివ్వాలంటే వెనక ముందు ఆడేవారు. అమ్మో పుల్లాయిగూడెం అక్కడ వెళ్ళడానికి దారి లేవు, అక్కడికి వెళ్తే అమ్మాయి ఇబ్బంది పడిపోద్దేమో అని ఆలోచించే పరిస్థితి ఒకనాడు ఉండేది. అటువంటి పుల్లాయిగూడెం గ్రామానికి నలువైపులా 4 వైపులా సిమెంట్ రోడ్లతోటి మరి పూర్తిగా ఇటు కృష్ణాపురం, అటు అప్పారాపేట, ఇటు తాడేపల్లిగూడెం ఎటు చూసినా మరి సీసీ రోడ్లు, తార్ రోడ్లతోటి ఏర్పాటు చేసి పుల్లాయిగూడెనికి ఒక దిశ తీసుకొచ్చాం. ఇవాళ మరి అన్ని రకాలుగా ఆలయాలను ఏర్పాటు చేసుకున్నారు. మరి చక్కగా అందరికీ దైవభక్తితోటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక మంచి వాతావరణంలో ఈ గ్రామ అభివృద్ధి చెందుతుంది, చాలా సంతోషం. అలాగే ఈ గ్రామస్తులు ప్రతి కుటుంబం కూడా, ఈ ప్రాంత ప్రజలు కూడా, ఈ ప్రాంతం అంతా కూడా ఆ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతోటి మంచి అభివృద్ధి పదంలో నడవాలి. ప్రతి కుటుంబానికి ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్పగా ఇంత ఆలయం కట్టి ఇంత ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకోవడానికి కారణం గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కలిపి సహకరించిన వలన ఈ కార్యక్రమం తక్కువ టైంలో ఎక్కువగా చేసి ఈ కార్యక్రమాన్ని ఎదురుకు తీసుకెళ్తున్నామండి. అలాగే ఎప్పటి నుంచో దేవి నవరాత్రులు చేసి పుల్లాయిగూడెం గ్రామంలో గుడి లేక కష్టపడి అందరినీ ప్రతి ఒక్క రూపాయి అడిగి ఈ ఆలయం కట్టించి ఈ గుడిని మంచి కార్యక్రమాలతో ఎదురుకు తీసుకెళ్దామని ఉద్దేశంతో ఎదురుకు తీసుకెళ్తామని ప్రయత్నిస్తున్నాం. మనం ఎంతో అదృష్టం చేసుకుంటే ఇంతటి మహత్ కార్యక్రమంలో పాల్గొని ఉంటాం. అంటే ఈరోజు పుల్లాయిగూడెం గ్రామంలో మనం ఇంత అట్టహాసంగా గుడి కట్టుకున్నామంటే గ్రామ ప్రజలు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు, అలాగే మా స్నేహితుల సహకారం, అలాగే గ్రామ ప్రజలు సందాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి సహకారంతో ఇంత మంచి దుర్గమ్మ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి ఇచ్చేసిన భక్తులకి, గ్రామ ప్రజలకి, రాజకీయ నాయకులకి కమిటీ తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిర్మించి అమ్మవారి విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నుంచి మమ్మల్ని తాడేపల్లి గౌడ సంఘం తరపు నుంచి మమ్మల్ని ఆహ్వానించినందుకు పుల్లాయిగూడెం ఒక మన పెద్దరాజు గారు కానివ్వండి, అలాగే మన బుల్లంకయ్య గారు, శనగ సత్యనారాయణ గారు, అలాగే కాగిత వెంకన్న గారు, ఇలాగ ఈ ఆలయం గురించి పాటుపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తల్లి కోరుకులు తీర్చే తల్లి కనకదుర్గ అమ్మవారు, ఈ అమ్మవారికి సేవ చేసిన ప్రతి ఒక్కరు కూడా అష్టావిశ్వర ఆరోగ్యం కలగని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల్ బాబ్జీ అన్నారు. బుధవారం స్థానిక 7వ వార్డు, 31వ వార్డు, పెంటపాడు మండలం ప్రతిపాడు, అల్లంపురం గ్రామాలలో లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు పెంచడం జరిగిందన్నారు. పెన్షన్ వల్ల కనీసం మందుల అవసరాలైనా తీరుతున్నాయని వృద్ధులు తెలిపారన్నారు. ఉచిత రేషన్ బియ్యం అందుతుందని, గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయని ప్రజలు ఆనందంగా చెబుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అభివృద్ధి సంక్షేమ విషయంలో అన్ని విధాల సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పట్టణ అధ్యక్షుడు పట్నార్ రాంపండు, పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, సబ్ నివేశ కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, గుర్జు సూరిబాబు,
దాసరి అప్పన్న, దాట్ల జగన్నాథ్ రాజు, సీలి వెంకటాచలం, వీర్లకృష్ణ, ముప్పిడి రమేష్, కాకర్ల సుభద్ర, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు 70 రూపాయలు ఉన్న ఈ పెన్షన్ అనేది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. ఆయన 35 రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభిస్తే దాన్ని తదుపరి 70 రూపాయలు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన 200 చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 1000 రూపాయలు చేసి మళ్ళీ ఆయనే 2000 చేయడం జరిగింది. తదుపరి ఎలక్షన్లో 3000 రూపాయలు ఇస్తానని మనం వాగ్దానం చేసినా ఆ 3000 రూపాయలు మనం ఇస్తానన్న ఆ వేళ మనల్ని ప్రజలు ఓడించిన పరిస్థితి ఉంది. అయితే అప్పుడు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పట్టించారు ఈ 3000 చేయడానికి, 2000 నుంచి 3000 చేయడానికి. కానీ 2024లో మనం గెలిచిన తర్వాత మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా 3000 ఉన్న పెన్షన్ని, వితంతు పెన్షను, వృద్ధాప్య పెన్షన్ని 3000 నుంచి 4000, వికలాంగ పెన్షన్ని 3000 నుంచి 6000, ఏదైతే కిడ్నీ బాధితులు ఉన్నారో 5000 ఇచ్చేవారు దాన్ని 10,000, మరి బెడ్ రీడింగ్ ఉన్న వ్యక్తులకి 7,000 ఇచ్చేవారు దాన్ని 15,000 చేయడం మరి రాష్ట్ర ప్రభుత్వ ఉదార స్వభావానికి ఒక నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈవేళ చాలామంది వృద్ధులను టచ్ చేసినప్పుడు మా పిల్లలు ఎవరో చూస్తలేదండి, ఈ 4,000 రూపాయలే ఆధారంతో మేము బతుకుతున్నామని చెప్తూ ఉంటే మరి చాలా ఆనందంగా వాళ్ళ ముఖాల్లో కనపడతా ఉంది. ఒక ఆధారం అంటూ ప్రభుత్వం మాకు భరోసా ఇచ్చింది. ఓ పక్కన రేషన్ బియ్యం వస్తాయి, ఏదో ఒక గ్యాస్ సిలిండర్ 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ వస్తుంది, సరిపోతుందండి మాకు మెడిసిన్స్కి అయితే దీనికైనా. ఎంతమందిని అడిగితే అంతమందిలో 90% ఈ కారణమే చెప్పడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉదార స్వభావానికి ఒక కారణంగా చెప్పచ్చు. గతంలో 2005లో 2010 వరకు ఈ వార్డు కౌన్సిలర్గా పోటీ చేశాను. ఇక్కడ నెగ్గాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువ సామాన్యులే, అతి సామాన్యులు. అలాగే ఈ వార్డు కూడా క్లాస్ కూడా ఉంటుంది. అందులో భాగంగా మాసున్న ఏరియా కాబట్టి ఇక్కడ ప్రతి వార్డులో కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 7వ వార్డులో ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇందిరమ్మ వార్డుగా ఈ వార్డు సెలెక్ట్ అవ్వడం, ఆ వార్డు తరఫున గతంలో ఇక్కడ నేను 75 పెన్షన్లు ఇవ్వడం జరిగింది 2005లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పెన్షన్ దినదిన అభివృద్ధి చెంది, అలాగే ఇప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఇక్కడున్న నాయకులు అలాగే మా దృష్టికి తీసుకురావడం, గతంలో ఈ వార్డు పర్యవేక్షణతో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మనకు వార్డు బాట తిరగడం వల్ల భాగంగా ఈ 7వ వార్డులో ఇక్కడ కలవట్టు గురించి చెప్పగా, ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పగా ఈ కలవట్టుని మున్సిపల్ కమిషనర్ దృష్టికి బాబ్జీ గారు తీసుకెళ్ళడం, తదనంతరం ఇక్కడున్న ఈ కలవట్టు బాగు చేయడం చాలా ఆనందకరం. అలాగే ఇక్కడ చాలామందికి కూడా తెల్ల కార్డులు లేవండి. గతంలో కార్డులు ఉన్నా కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇక్కడ చాలామందికి కార్డులు తీసేయడం జరిగింది. కాబట్టి మీ దృష్టి తీసుకురావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఇప్పించి వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా చేకూరుస్తారని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో మేము అధికారంలోకి వస్తే పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆయన మాటలు నమ్మి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా సహకరించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీ నెరవేర్చే విధంగా నేను ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల క్రితం నేను ప్రకటించాను. కాబట్టి 3 నెలల నుంచి 3 నెలలకి 3,000, ఈ 4,000 కలిపి మొదటిసారి 7,000 రూపాయల పెన్షన్ మొదటి తారీఖున ఇవ్వడం జరిగింది. మొదటి తారీఖు సెలవు అయితే ముందు రోజునే పెన్షన్లు ఇవ్వాలి అని ఆదేశించడంతో ప్రతి గ్రామంలో కూడా బూత్ల వారీగా ప్రతి కార్యకర్త కూడా
ప్రజల వద్దకు వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే వారు పెన్షన్దారులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు పెద్ద కొడుకుగా ఉంటానని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మాకు పెన్షన్లు ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నారు. అటువంటి వారికి మేము రుణపడి ఉంటామని చెప్పని ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నారు. ఇద్దరు ఆడపిల్లలండి నాకు. భర్త చాలా చిన్నప్పటి కాడి పసిపిల్లల కాడి నుంచి వదిలేసినప్పటికీ మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి రాసి పెట్టారండి వంట మహిళ ఫంక్షన్. ఇద్దరు పిల్లలతోటి నాకు చాలా ఆదరుగా ఉందండి. నిజంగా నా ఇద్దరు పిల్లలతోటి ఎంతో కష్టపడి నిజంగా పాస్ పనులు చేసుకొని కష్టపడేదాన్ని. పెన్షన్ రాగానే నాకు చాలా ఆదరణ అనిపించిందండి. పిల్లలు చదువుకునే విషయంలో సాయం చేసినందుకు, అలాగే ఇప్పుడు కూడా 4000 పెన్షన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు చాలా కష్టపడలేకపోతున్నానండి. ఈ పెన్షన్ వచ్చినందుకు ఆదరుగా ఉంది. నాకు భర్త లేనప్పుడు నిజంగానో దేవుడిగా భర్తగా నిజంగానో ఒక ఆదరుగా నాకు తల్లి తండ్రి ఎవరు చూడలేనప్పటికీ ఈయన నాకు పెన్షన్ ఇచ్చినందుకు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు గడుపుతుందండి. ఈ పెన్షన్ వల్ల నాకు చాలా ఆదరుగా ఉందండి. నేను చంద్రబాబు నాయుడికి చాలా వందనాలండి. డాక్టర్స్ డే సందర్భంగా బుధవారం ప్రముఖ వైద్యులు డాక్టర్ కొండ్రెడ్డి శశి కుమార్ని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ మదన్ మోహన్ అగర్వాల్, అధ్యక్షులు చిన్నం జగదీష్, సెక్రటరీ జీడిగుంట హరిబాబు, ట్రెజరర్ రాము, జనతా డాక్టర్ ఎల్ఎస్పి నాగేశ్వరరావు, లయన్ ఎల్ఐసి త్రిమూర్తి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మదన్ మోహన్ అగర్వాల్, ఎల్ఐసి త్రిమూర్తి మాట్లాడుతూ డాక్టర్ శశికుమార్ కరోనా కాలంలో ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. డాక్టర్స్ తమ కుటుంబాన్ని పణంగా పెట్టి పేషెంట్లకు సేవలు అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో తాడేపురం లయన్స్ క్లబ్ సభ్యులు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు అందరికీ పేదల పాలిట పెన్నిది మా డాక్టర్ గారైన శశికుమార్ గారు, కొండ్రెడ్డి శశికుమార్ గారికి డాక్టర్ డే సందర్భంగా ఈరోజు ఆయన అంటే కరోనా టైంలో మనం చూసాం ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫ్యామిలీని కూడా త్యాగం చేసి ఓన్లీ పేషెంట్ల కోసమే వారు సేవలు చేసిన రోజులు చూసాం. ఇప్పటికి కూడా 24 గంటలు ఏ రోజు పిలిచినా సరే పిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో డాక్టర్. మనం దేవుడి కన్నా కూడా ఎక్కువగా నమ్మేది డాక్టర్స్. అటువంటి డాక్టర్స్ డే సందర్భంగా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో ఈరోజు డాక్టర్స్ డే చేయడం, అలాగే మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో ఇంచుమించుగా 14 మంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా, అలాగే మా డాక్టర్ గారు అయినటువంటి ఎల్ఐసి నాగేశ్వరరావు గారు పుట్టినరోజు కూడా ఈరోజు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియకుంటూ తాడేపురం బుద్దాల కన్వెన్షన్ హాల్లో బుధవారం డైమండ్స్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. అధ్యక్షునిగా చెన్నారెడ్డి సతీష్, కార్యదర్శిగా ఎస్విబి సత్యబాబు, కోశాధికారిగా కాళ్ళ గోపికృష్ణ, ఇతర డైరెక్టర్లతో సత్వ స్వరూప్ ప్రమాణం చేయించారు. డైమండ్స్ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మాణిక్యాలరావు ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్స్ డే సందర్భంగా పలువురు వైద్యులను సన్మానించారు. అలాగే ఆడిటర్లను సత్కరించారు. రీజియన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు, జోన్ చైర్పర్సన్ నూకల జయభారతి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంతో మంచి కార్యక్రమాలు చేయాలని క్రమంతో ఈ సమాజ హితం కోసం మనందరినీ కలిపి ఒక టీం వర్క్ చేయాలని ఆలోచనతో మంచి అధ్యక్షుడు మురళీకృష్ణరాజు గారు, సతీష్ గారి యొక్క నేతృత్వంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కార్యక్రమం ద్వారా అందించాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఎంతోమంది పెద్దలు వారి యొక్క సమయాన్ని మరి లయన్స్ ఉపయోగపరుస్తూ మరి లయన్స్ క్లబ్లో జాయిన్ అయినందుకు వారికి ఆహ్వానం కలుగుతూ, అలాగే ఉన్నత వాళ్ళందరూ కూడా సాధారణ అభినందనలు ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరి ముఖ్యంగా ఏసీ ఉన్నా లేకపోయినా మన మైండ్ సెట్లో అలాగే ఇన్స్టలేషన్ ఫంక్షన్ అయితే కనుక ఇన్స్టాల్ చేయడం అంటే ప్రతిష్టాపన చేయడం అంటే అట్లీస్ట్ 1 hour ప్రోగ్రామ్. అంటే వారి యొక్క విధులు ఏమిటి, ఏ విధంగా లైన్ దాన్ని మనం అభివృద్ధి పరచాలి, వాట్ అబౌట్ లైన్స్ అనే విషయాన్ని తెలియపరచడం కోసం 1 hour దాన్ని చాలా సరళీకృతం చేస్తూ ప్రెడిక్ట్ చేస్తూ చక్కగా ప్యాటర్ ఆఫ్ 5 minutes క్లోజ్ చేస్తాం. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే సేవా కార్యక్రమంలోనే భాగంగా సుమారుగా 267 కార్యక్రమాల్ని ఈ సంవత్సరం కూడా మనం చేసుకోవడం జరిగింది. దానికి ప్రతి సభ్యులు కూడా సహకారం అందించడం, ముఖ్యంగా ఇన్ని సేవా కార్యక్రమాల్లో ఏ క్లబ్బు జిల్లాలో ఏ క్లబ్బు లేనటువంటి విధంగా
ఒక మహిళా సభ్యులే సుమారుగా 100 కార్యక్రమాలు నిర్వహించిన ఘనత మా తాడేపల్లిగూడ డైమండ్స్ లయన్స్ క్లబ్కి ఉంది. ఆ మెంబర్స్ కూడా మరి సుభద్ర గారు కానీ, ఉమా గారు కానీ, ఇంద్రవాణి గారు కానీ, మిగిలిన వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు మరి వారు వంతు వారు కృషి చేసుకుంటూ మన తాడేపల్లిగూడ డైమండ్స్లో ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2025-26కు గాను చెల్లించవలసిన ఇంటర్నేషనల్ డ్యూస్ కానీ, జిల్లా డిస్ట్రిక్ట్ డ్యూస్ కానీ మనం పూర్తిగా చెల్లించాం. మరి ఇప్పుడు జరగబోయే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే ఇంటర్నేషనల్ డ్యూస్ కూడా కిందటి నెలలోనే 25వ తారీఖుని మనం చెల్లించడం జరిగింది. అందరికీ మనకి అవకాశం కల్పించిన లయన్స్ మిత్రులందరికీ శుభాకాంక్షలు అండి. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరితో నేను ప్రెసిడెంట్ కింద కాకుండా మీ అందరినీ కలుపుకుంటూ మీలో ఒక్కడిగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. కార్మిక కుటుంబాలలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున నగదు బహుమతులు, ప్రోత్సాహకాలు అందించడం మంచి పరిణామమని ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొల్సర్ శ్రీనివాస్ అభినందించారు. ఏఐటీయూసీ అనుబంధ ఏరియా తాపీ వడ్రంగి సెంటరింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిపాయిపేట యూనియన్ కార్యాలయంలో బుధవారం జరిగిన విద్యా ప్రోత్సాహకాల ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనియన్ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్ 50,000 రూపాయల విరాళాన్ని ఏఐటీసీ నేత డి సోమసుందర్కు, యూనియన్ అధ్యక్షులు పడాల శ్రీనివాస్కు అందించారు. పాలూరి లక్ష్మణరావు, వద్దనపల్లి కాశీ, ఎదుకోట తాతాజీ, దుబ్బా శ్రీనివాస్, పాలూరి వెంకటేశ్వరరావు, ఓసూరి వీర్రాజు, మందలపర్తి హరీష్, పోలరాతి ఆదినారాయణ, అంకం భాస్కర్రావు, పంతం రామకృష్ణ, కోడే సాయి బాలాజీ, మాధు శ్రీనివాస్, బోడపాటి నాగేశ్వరరావు, గొరిలరాజు, రావుతి శ్రీనివాసరావు, బోడపాటి కృష్ణ మాట్లాడారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 30 మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబ విద్యార్థులకు ₹1,00,000 విలువైన మార్కుల్లో టాపర్లుగా నిలిచిన దర్శపూర్ జడ్పీ హై స్కూల్ విద్యార్థిని పంతం గాయత్రి దుర్గకు, వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థిని మిరియాల లక్ష్మీ ప్రసన్నకు యూనియన్ తరపున చెరో ₹10,000 నగదు పారితోషికం అందించారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం తాడేపల్లిలో జరుగుతుందంటే అక్కడ మనం ఉండాలి. అది కూడా చారిటీ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందులో పిల్లలు 500 మార్కులు ప్రభుత్వ స్కూల్లో చదివి మీరు సంపాదించారంటే మీ కష్టం నాకు తెలుసు. మామూలుగా ప్రైవేట్ స్కూల్లో చదవడం వేరు, ప్రభుత్వ స్కూల్లో చదవడం వేరు. మరి దానికి ఎంతో కష్టపడి, అంటే ఈ తాపీ పని చేసిన హెల్పర్గా ఉన్న ఎంత కష్టపడతారో మనకు తెలుసు. బస్తాలు మోసి, ఇటుకలు మోసి, లేకపోతే ఇసుకని కలిపి అవన్నీ మరి కాంక్రీట్ వేయడానికి వాళ్ళు పడి కష్టం మీకు తెలియదు, దుమ్ములో ఉండి.
అలాంటి కష్టపడిన డబ్బుల్లో కొంత ఆదాయం చేసి మరి దాన్ని మీ అందరికీ చదువుకు ఉపయోగించే కార్యక్రమానికి నేను రావడం అనేది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ అందరూ బాగా చదువుకుంటే మరి రాష్ట్రం విద్యావంతం అవ్వాలనేది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కోరిక. ఎందుకంటే విద్య అనేది ఒకసారి నేర్చుకుంటే ఎక్కడికి పోదు, డబ్బు అనేది ఒకసారి సంపాదించి మన దగ్గర ఉంటుందని గ్యారంటీ లేదు. కాబట్టి విద్య అనేది మనం చనిపోయేదాకా ఉంటుంది, డబ్బు అనేది ఎంతకాలం ఉంటుందో తెలియదు, దాన్ని మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ చదువుకి ప్రాధాన్యత ఇచ్చినందుకు వీళ్ళ చదివిన తల్లిదండ్రులందరూ కూడా ఎప్పుడూ నా సహకారం ఉంటుంది. అదేవిధంగా 500 మందికి పెండింగ్ ఉందని చెప్పారు. అట్లీస్ట్ 500 మందికి ఇమ్మని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను 2-3 సార్లు అడిగాను. సోమసుందర గారిని పెద్దలను కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చేసే కార్యక్రమంలో నేను ఒక 50,000 రూపాయలని మీ సంఘం ఏదైనా చేయండి, నేను నా పర్సనల్గా నేను సోమసుందర గారి ద్వారా ఈ వీళ్ళకి ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే చదువు అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. మీకు ఇంకా నేను ఎంత ఇవ్వగలను, మీరు ఎవరైనా ఐఐటి చదివి బాగా మెరిట్లో ఉన్నవాళ్ళు ఉంటే నేను స్పాన్సర్ చేసుకుంటాను. నేను అలాగే ఇదివరకు నుంచి చదివించాను. మీరు కూడా ఎవరైనా చదువుకునే ఉద్దేశం ఉంటే డబ్బు లేదని మానేయకండి, మీ తల్లిదండ్రులని తీసుకునే బాధ్యతనే నేను తీసుకుంటానని కూడా తెలియజేసుకుంటూ, భవన నిర్మాణ కార్మికులు అసోసియేషన్లో మరి వాళ్ళ పిల్లలకి 10th పాస్ అయిన ప్రతి విద్యార్థిని ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా మరి ఎమ్మెల్యే గారిని కాకేయటం. ఇది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు పిల్లలు ఉన్నారో వాళ్ళు చదువుకుంటే ఏ రకమైన భవిష్యత్తు ఉంటుందో అన్నదానికి ఉదాహరణ మరి లక్ష్మణరావు పిల్లల్ని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే వారు మనవలో కొడుకులు 2 ఉద్యోగం చేయడం కాదు, మనవలో కూడా 3 ఇందా చెప్తున్నారు. ఆయన ఐఐటిలో పాస్ అయ్యి మంచి జాబులో స్థిరపడ్డారంటే వాడు గుర్తుంచుకోండి, మీ తల్లిదండ్రులు మీకు ఆస్తులు పక్కలేదు, మీ తల్లిదండ్రులకి మంచి చక్కటి విద్యా అవకాశాలు ఇచ్చి మంచి విద్యాబోధన చేస్తే దానికి ఈరోజు ప్రభుత్వం కూడా పూర్తి సహకారం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి లోకేష్ గారు విద్యా విధానంలో ఒక విప్లవమైన మార్పు తీసుకొచ్చి విద్యని ప్రజలకు ఎంత అవసరమో చూపించే విధంగా ఎదురుకెళ్తున్న ప్రభుత్వం ఇది, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం. మరి అందుకని మీ పిల్లలందరినీ కూడా ఎవరో కూడా నిర్లక్ష్యం చేయకండి, పిల్లల్ని కంపల్సరీ చదివించండి. మీరు ఆస్తి వాళ్ళకి, ఆ విద్య ఆస్తి మీరు ఇచ్చేది. మీరు లక్షలు సంపాదించి ఎవరు ఒక్కలేదు. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న తరంలో ప్రతి విద్యార్థులకి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి పూర్తి స్థాయిలో చదువుకుని ఇష్టపడ్డ చదువుని చదివించి వాళ్ళ ప్రయోజకులు చేస్తే భవిష్యత్తు బోర్డు ఉంది. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులు 5,000 కుటుంబాలు ఉన్నాయి. 5,000 కుటుంబాల్లో తాడేపల్లిగూడెం పట్టణంలోనే సుమారు 1,800-2,000 మంది ఉన్నారు. దర్శపర్రు, కొంచెంపల్లి ఇవన్నీ కలిపి. ఇది 1943లో కపర్ది గారు స్థాపించిన యూనియన్. ఇది 43 నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఏదో చిన్న గ్యాప్లు వచ్చినా అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. మాకు 2 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళే నియమించుకుంటారు. మేము ఏఐటీసీ తరఫున దీనికి అండదండలుగా ఉండి వీళ్ళకి ఏమన్నా మంచి చెడ్డ. మీకు 2-3 విషయాలు తేలేసింది ఏంటంటే, గవర్నమెంట్ వెల్ఫేర్ బోర్డు పెట్టినప్పుడు రాష్ట్రంలో దీనివల్ల ఉపయోగం ఏంటని ఎవరికీ తెలియని రోజుల్లో తాడేపల్లిగూడెంలో మేము దాన్ని టేకప్ చేసి సుమారు 2,800 మందిని హ్యాండ్ రైటింగ్ తోటి అప్లికేషన్లు ఇక్కడే 70 రోజులు క్యాంపు పెట్టి ఎప్పుడో ఫిలప్ చేయించాం. ఈ రోజున బోర్డు కొంచెం డెవలప్ అయింది. మేము దాన్ని శ్రీకారం చుట్టాం వెస్ట్ గోదావరిలో. అలాగే రాష్ట్రం అంతా డెవలప్ అయింది. అది ఒకటి. రెండోది, మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ శ్రమ కార్డు అని కొత్తగా పెట్టారు. 280 వృత్తులు వాళ్ళ కనీస ఆదాయాలు లేని వాళ్ళందరినీ ఎన్రోల్ చేసి అసంఘటిత రంగ కార్మికుల్ని చేయాలి. ఎవరు పట్టించుకోవాలా దాన్ని మళ్ళీ మేమే పట్టించుకుని క్యాంపులు పెట్టి మాధవరంలో, ఎల్లమిల్లిలో, కొంచెంపల్లిలో, తాడేపల్లిగూడెంలో క్యాంపులు పెట్టి మేము 2,200 మందిని చేర్పించాం. ఇట్లాగా గవర్నమెంటు తీసుకొచ్చిన స్కీమ్స్ అన్నిటినీ లాస్ట్ ఆఖరి మనిషి వరకు తీసుకెళ్ళడం అనేది ఏఐటీసీ ప్రధాన లక్ష్యం. ఎందుకంటే పిల్లలు అక్షరాస్యతగా ఉన్నప్పుడే ఏదైనా తీర్చిదిద్దగల ఘనత ఉంటుంది. ఇవాళ బాగా చదువుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలదు. ఇవాళ జాతీయ స్థాయిలో మన కింద స్థాయిలో బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా రాణించడానికి ఒకటే కారణం. కాబట్టి మీలో ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ఏదని ఇప్పుడు దువ్వా సీని గారు కానీ చెప్పడం జరిగింది. నిజంగా చాలా అదృష్టం. వాళ్ళందరూ కూడా మరి ఆ రేంజ్కి వెళ్తే మీ తల్లిదండ్రులు కష్టపడింది ఏదైతే ఇటుకలు మోసి తాపీ పని చేసి ఎంతో కష్టించి ఇవాళ సంపాదించి మిమ్మల్ని చదివిస్తున్నారంటే అత్యున్నత స్థాయికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పాస్ అయిన కార్మిక సోదరుల పిల్లల పాస్ అయిన 10th క్లాస్ పాస్ అయిన పిల్లలందరికీ కూడా ఈరోజు ఏదో
మన యూనియన్ అంటే భవన నిర్మాణ కార్మికుల సోదర పిల్లలందరూ కూడా ఏదో వృతాభక్తిగా ఏదో సాయం చేయాలని చెప్పి యూనియన్ తలపెట్టడం, దానికి ప్రతి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసిన, అలాగే మనం ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకుని ఈరోజు దీంట్లో కొంతమంది మన కార్మికుల సోదరులే వాళ్ళ పిల్లల్ని ఎంబీబీఎస్ డాక్టర్ ప్రాక్టీస్ చేయడం, అలాగే ఇంకా మున్ముందు మన కార్మిక సోదర పిల్లలందరూ కూడా ఇంకా ఉన్నత చదువులు చదివి సమాజానికి, అలాగే మన భవన నిర్మాణ కార్మికుల అంటే మీరు కూడా వృతాభక్తిగా ఆ కర్మ కార్మికులు కూడా సాయం చేయాలని కోరుకుంటూ సెలవు. మేము కార్మికులకు మన తాడేపల్లిగూడెంలో మా కార్మికులే కాకుండా మొత్తం అందరూ కూడా మన ఎమ్మెల్యే బొజ్జల శ్రీ గారిని చేసే నిజాయితీకి ఆయన చేసే సేవా గుణాలను అన్నీ చూసి అందరూ నేర్చుకుంటున్నారు. అలాగే ఇటువంటి నాయకు మాకు ఎప్పుడు కూడా మన భవిష్యత్తులో కూడా దొరకడని మేము ఎంతో భావించి ఆనందంగా ఉన్నాం. మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తణుకు నియోజకవర్గ అబ్జర్వర్ కొట్టు వెంకట్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొట్టు వెంకట్ ప్రస్తుత రాజకీయాలపై ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ అక్రమ అరెస్టు గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులతో సమన్వయంతో పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తాడేపూడెం ఏలూరు రోడ్లో శ్రీదేవి మహంకాళమ్మ ప్రతిరూప ఆలయం 9వ వార్షికోత్సవం ఆలయ చైర్మన్ ఎగ్గి నాగబాబు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కొడవడిగంటి వెంకట నరసింహాచార్యులు, అనుమోలు సాయిబాబా పంతులు, వేద పండితుల బ్రహ్మోత్సవంలో ఈతకోట రామయ్య కుమారుడు చంద్రకాంత్ నవ్య దంపతులచే అమ్మవారి సన్నిధానంలో విశేష పూజా కార్యక్రమాలు శ్రేష్టోత్తంగా నిర్వహించిన హోమ కార్యక్రమానికి భక్తులు విశేషంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని హోమగుండానికి ప్రదక్షిణలు చేసుకుని వేద పండితుల వచనాలు తీసుకున్నారు. అన్న సమారాధనకు భక్తులు విశేషంగా విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమాల నిర్వహణలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఒకసారి లైన్లో నుంచోండి. ఒకసారి శ్రీ మహాకాళీదేవి 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిష్ట అయ్యి 9వ సంవత్సరము. ఈరోజు సరస్వతి, లక్ష్మీ, పార్వతి, దుర్గా, రాజరాజేశ్వరి, చండీమాతకు విశ్వసేన పూజ, పుణ్యవాసిన, నవగ్రహారాధన, అష్టదిక్పాల పూజ, శ్రీచక్రానికి పాలు, పెరుగు, ఫలరసాలతో శ్రీసూక్త, పురుషూక్త, మన్యసూక్తంతో అభిషేకము, చండీ హోమము, బగలాంబికా హోమము, జనాకర్షణ హోమము, నవగ్రహాల హోమముగా జరిగినాయి. ఈ రోజున ఎక్కువగా పెత్తరపతిలో జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవం అంటారు. అలాగే మా అమ్మవారికి కూడా ఈరోజు సుగద్రవ్యాలతో కూడా జ్యేష్ఠాభిషేక మహోత్సవం జరిగింది. ఈ ఏలూరు కాలవగట్టున కొత్త గుడిలో స్థాపించి 9 సంవత్సరాలు అయిన సందర్భంగా మహంకాళమ్మ తల్లికి విశేషంగా అభిషేకములు, అలాగే హోమము, అలాగే అన్నదాన కార్యక్రమం ఈరోజు జరిపించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి 9 సంవత్సరాల నుంచి నిరామంగా ప్రతి సంవత్సరం ఈతకోట రామయ్య గారి ఫ్యామిలీ వారి పిల్లలు కూర్చుని ఈ కార్యక్రమం జరిపించుతున్నారు. వారికి అలాగే ఈ పట్టణ ప్రజలకి, కమిటీ మెంబర్స్కి అందరికీ ఆ మహంకాళమ్మ ఆశీస్సులు మెండుగా ఇచ్చి ఇంకా మంచిగా జరిగేలాగా ఈ కార్యక్రమాలు చేసేలాగా వారికి కూడా శక్తినివ్వాలని మనసా వాచ కోరుకుంటూ అంతర్జాతీయ డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా తాడేపూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు చెన్నం జగదీష్ ఆధ్వర్యంలో
లయన్స్ క్లబ్లో డాక్టర్స్కు చార్టెడ్ అకౌంటెంట్స్కు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన గృహంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమాలకు మదన్ మోహన్ అగర్వాల్ స్పాన్సర్ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి జీడిగుంట హరిబాబు, కోశాధికారి కొండూరి రాము, మదన్ మోహన్ అగర్వాల్, శంకర శ్రీనివాస్, త్రిమూర్తులు, డివిపి విశ్వేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, గోగు కిరణ్ కుమార్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సహజంగా నేను పుట్టినరోజులు అవి చేసుకోను, కానీ లయన్స్ క్లబ్లో ఒక సాంప్రదాయం ఉంది. ప్రతి సభ్యుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆ అభినందనలతో పాటు వాళ్ళ దగ్గర ఫంక్షన్ చేయడం అనేది చాలా కాలం నుంచి మేము చేస్తున్నాం. మరి ఆ నాణ్యని బట్టి మీరందరూ మా ఇంటికి వచ్చారు కాబట్టి దీన్ని అంగీకరించి నా మీద ఉన్నటువంటి అభిమానంతో మనం అందరం కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండి తాడేపల్లిగూడెంలో ఎవరికి ఏది అవసరం వచ్చినా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఉంది అన్న విధానానికి కట్టుబడి మనందరం కూడా సేవ చేస్తున్నాం. ఆ వరుసలో మీరందరూ మా ఇంటికి వచ్చి అభిమానంతో నాకు అభినందనలు తెలియజేసినందుకు నా తరపున మా కుటుంబం తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన మనం దేశవ్యాప్తంగా కూడా డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం. డాక్టర్ బీసీ రాయ్ జన్మదినాన్ని జూలై 1వ తేదీన భారత ప్రభుత్వం డాక్టర్స్ డేగా జరుపుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. డాక్టర్ బీసీ రాయ్ ప్రముఖ వైద్యుడు కాక స్వాతంత్ర సమరయోధుడు మరియు పశ్చిమ బెంగాల్కి 2వ ముఖ్యమంత్రిగా సేవలు అందించడం జరిగింది. వారి సేవలకు గాను భారత ప్రభుత్వం 1991లో వారికి అత్యున్నతమైన భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ డాక్టర్లు అంటే దేవుడితో సమానం. వాళ్ళు ఎంతో కష్ట నష్టాలతో ఎప్పుడు పిలిచిన అర్ధరాత్రి అయినా బదలైనా సరే వచ్చి పేషెంట్ చూసి వారు మనకి జీవితాన్ని మరీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ డాక్టర్స్ డే జరపడానికి చాలా ఆనందంగా ఉంది. 2026-27 లయన్స్ స్టిక్ మొదటి ప్రోగ్రామ్గా మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్కి ధన్యవాదాలు. అదేవిధంగా మొదటి ప్రోగ్రాంగా డాక్టర్స్ డే మరియు చార్టర్డ్ అకౌంట్స్ డే కార్యక్రమం మా జనతా డాక్టర్ గారు ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గర ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటి దగ్గర మేము కేక్ కట్ చేసి ప్రారంభించి మా లయన్స్ క్లబ్ మెంబర్లు అందరి దగ్గర కూడా మేము వాళ్ళకి పర్సనల్గా మేము వెళ్ళి వాళ్ళకి విషెస్ చెప్పడానికి మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా లయన్స్ క్లబ్లు అందరూ ఈ దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక 11వ వార్డులో పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ ఈతగూడ తాతాజీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్, కాలు గోపికృష్ణ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్, జనసేన ఇన్ఛార్జి యాదల శివాజీ, బీజేపీ ఇన్ఛార్జి సామినేని రంగారావు, వాడపల్లి సుబ్బరాజు, అడబాల నారాయణమూర్తి, పసలకొండ పాలూరి వెంకటేశ్వరరావు, చేపల రమేష్, జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, తాడేపల్లిగూడెం సొసైటీ అధ్యక్షులు వీరన్న, రామ్ లక్ష్మణ్, బేతనగిరి, శనగన రాంబాబు, మద్దాల మణికుమార్, ఎర్రంశెట్టి శ్రీను, నిమ్మకాయల సత్యనారాయణ, సందక రమణ, వీర్ల కృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్లో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, కిడ్నీ పేషెంట్లకు అందరూ కూడా ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి వెళ్ళి ఇదివరకు వాలంటీర్లు వెళ్ళి అవమానంగా ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గౌరవంగా కార్యకర్తలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా పేదల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మీ అందరి ఆశీస్సులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా ఉంటానో మీ ఇంటికాడే అని చెప్పి మాట ఇచ్చారు ఎలక్షన్ ముందు, దాన్ని ఆయన నిర్వర్తించి ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 3000, 4000 చేసి మరి అంతకుముందు ఉన్నటువంటి 3 నెలలు కూడా ప్రామిస్ చేసిన రోజు నుంచి 7000 రూపాయలు మొదటి నెలలో అందించి ఈ రోజు వరకు దిగ్విజయంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినప్పుడు కూడా ఏదైతే పేద ప్రజలకి మనం ఇస్తానని చెప్పి అన్నామో ఆ బాధ్యత నిర్వర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
మరి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదే నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో ఓ పక్కన సంక్షేమంతో పాటుగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మన కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పడంలో అతిశయం లేదు. ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థని మరి ఇవాళ 24వ స్థానం నుంచి 1వ స్థానం తీసుకొచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఆశయాలతో మరి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందించి పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించి అమరావతి నగరాన్ని నిర్మాణం చేసి విశాఖ ఉక్కుని మళ్ళీ తిరిగి మరి రన్నింగ్లో పెట్టి అమ్మేసి స్థాయి నుంచి లాభాలు వచ్చే స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలి, పవన్ కళ్యాణ్ అది ఆశీర్వదించాలి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క పెన్షన్ గారు నిరంతరం ఇలా మన కార్యకర్తలు మన అందరూ కలిసి ప్రజలకి మంచి జరుగుతుందో లేదో ప్రజల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ ఉన్న కష్టాలు కూడా మనకు అర్థమవుతాయి. కానీ ఈ కార్యక్రమంలో మనందరూ భాగస్తులయ్యాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. తాడేపురం 21వ వార్డులో జూలై 1వ తేదీ బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తాడేపురం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ పంపిణీ చేశారు. వృద్ధాప్య పెన్షన్, విడో పెన్షన్ అర్హత కలిగిన మహిళలందరికీ అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు యానాల సూరిబాబు, సీతాలం విజయ్ కుమార్, నిమ్మకాయల సత్యబాబు, రామగాని సత్యనారాయణ పాల్గొని వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఎందుకంటే 1వ తారీఖు వచ్చిందంటే మరి వితంతు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, అలాగే వివిధ రకాల పెన్షన్లు అందుకున్న వ్యక్తులు అందరూ కూడా మరి ఆ పండగ కింద ఎదురు చూసే రోజు. ఎందుకంటే వారికి మరి ఎన్నో అవసరాలు ఉంటాయి. అవసరాలు తీర్చే విధంగా ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వకుండా 1వ తారీఖు ఒకవేళ సెలవు వస్తే ముందు రోజు 30వ తారీఖు 31 ఇచ్చేలాగా ఈ ప్రభుత్వం మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ పెన్షన్లు ఇచ్చే విధానంలో పారదర్శకంగా పనిచేస్తూ ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చారో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే ఇక అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్తూ పాతవి కూడా 3,000 కలిపి మొదటి నెలలో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా పెంచిన 1,000 రూపాయలతో 4,000, 6,000, 15,000 3 రకాల స్టేజీల్లో. ఎందుకంటే ఆరోగ్యం పాడైన వ్యక్తులకి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుడటం జరిగింది. ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు మా ప్రీతమ నాయకులైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ముగ్గురు కలిసి త్రిమూర్తుల్లాగా ఈ రాష్ట్రానికి వివిధ రకాల నిధులు ఎత్తువే కాకుండా పెన్షన్ విధానంలో కూడా. ఎందుకంటే ఇక్కడ తాడేపల్లి విశ్వవిద్యాలయానికి మరి ఇక్కడ పెన్షన్కి అర్హత పొంది సచివాలయంలో రిజిస్టర్ అయ్యి అన్ని రకాలుగా పొందిన వ్యక్తులను గుర్తించి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి గవర్నమెంట్ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పెన్షన్లు ఏ రకంగా అయితే 1వ తారీఖు ఉదయం ఇస్తున్నారో అదే రకంగా ఒక 80 మంది పెన్షన్లకు అర్హత పొందిన వికలాంగుల్ని తీసుకుని ఆయన సొంత నిధులు మరి పెన్షన్ ఇచ్చే విధంగా 3,000 రూపాయలు మనిషికి 40 మంది 50 మందికి ఆయన ఇస్తూ ఓ 30 మందికి మాలాంటి మిత్రులతో కూడా ఇప్పిస్తూ ఈ రకమైన మంచి కార్యక్రమం చేస్తున్న మన ఎమ్మెల్యే గారు కానీ అలాగే మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కానీ మీ అందరం ఈ మంచి ప్రభుత్వాన్ని మద్దతుగా ఉండాలని కోరుకుంటూ 1వ తేదీ సందర్భంగా ప్రతి ఇంటా ఒక పండగ వాతావరణంగా ఈ వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగినది. సుమారు ప్రతి ఒక్క వృద్ధులకు కూడా 4,000 పెన్షన్ అంటే అది కూటమి ప్రభుత్వానికే సాధ్యం. ఎందుకంటే గత ప్రభుత్వం 2,000 పెన్షన్ని 3,000 రూపాయలని చేస్తూ సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ అది కూడా 2,750 రూపాయలు ఇచ్చింది. లాస్ట్ 3,000 కూడా పెన్షన్ సరిగ్గా ఇవ్వలేదు. ఈ ప్రతి ఒక్క వృద్ధులు కూడా గమనించవలసింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరి కోసం ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఎయిర్షిప్ వాకర్స్ అధ్యక్షురాలు డాక్టర్ వనచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ వైద్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి సత్యప్రసాద్, గైనకాలజిస్ట్ డాక్టర్ పి పద్మజ, గైనకాలజిస్ట్ డాక్టర్ పి షర్మిరాని, పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ పి శోభారాణిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కుంట్ల కనకదుర్గ, సిహెచ్ ఇందిరాకుమారి, ఆర్ ఉదయకుమారి, కె రామలక్ష్మి, డి వెంకటలక్ష్మి, వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రిక్ గవర్నర్ వనచర్ల నాగేంద్ర ప్రసాద్, కుంట్ల రామ్మోహన్ రావు, కె నూకరాజు, రాగిరెడ్డి నాగవర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వృత్తిని దైవంగా భావించి ప్రజలందరికీ తమ వృత్తి ద్వారా వైద్యాన్ని అందిస్తూ ఎంతమంది ప్రాణాలు కాపాడుతున్న వైద్యులందరికీ పట్టణ ప్రైవేట్ ల్యాబ్ అసోసియేషన్ కార్యదర్శి తమరాడ చిన్న డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు పాయల సత్యప్రసాద్, పాయల పద్మజలకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్, మమ్మారెడ్డి సాయి కిరణ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొని డాక్టర్స్కి శుభాకాంక్షలు తెలిపారు. జూలై 1వ తారీఖున డాక్టర్స్ డే సందర్భంగా ఈ ప్రొఫెషన్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు కృతజ్ఞతలు. ఈ డాక్టర్స్ అనేటువంటిది పగలనక రాత్రి అనక ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి అపారమైనటువంటి విశిష్ట సేవలు అందిస్తున్నారు. సో దీనికి ఈ మొన్న కరోనా టైంలో ఈ డాక్టర్సు, నర్సింగ్ స్టాఫ్ ప్లస్ ఈ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా అపారమైనటువంటి సేవలు అందించి ఎంతోమందికి ప్రాణాలు నిలబెట్టారు. ఈ సందర్భముగా మరొక్కసారి ఈ ఐఎంఏ డాక్టర్స్ తాడేపల్లిగూడెం తరపున అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైద్యో నారాయణో హరి. వైద్యుడు దేవుడు లాంటి వాడు. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడూ కని విని ఎరుగునటువంటి మహమ్మారి కరోనా టైంలో మరి ఏ విధంగా అయితే డాక్టర్స్ ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పోరాడారో అలాగే ఈ రోజున డాక్టర్సే పురస్కరించుకుని మాకు ఆప్తులు ఎప్పుడూ కూడా మరి దంపతులిద్దరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే డాక్టర్స్ అందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిర్విరామంగా నిరంతరంగా కూడా ఆపదలు ఉన్నటువంటి ప్రతి రోగికి ఆరోగ్యం అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వృత్తిగా కాకుండా సమాజ సేవతో అంకితం చేసిన ప్రతి ఒక్క వైద్యులను కూడా ఈ రోజున స్మరించుకుంటూ జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వృత్తికి కానీ ఒక వ్యాపారం కానీ ఒక సమయం అయితే ఉంటుంది. కానీ ఉదయం తెల్లవారుజామున ఎమర్జెన్సీ కేసు వచ్చినా లేదంటే మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు యాక్సిడెంట్ కేసు వచ్చినా రాత్రి పడుకుంటే ముందు ఏదైనా హార్ట్ స్ట్రోక్ పేషెంట్ వచ్చినా కూడా 24/7 24/7 కూడా అందుబాటులో ఉండే మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే డాక్టర్స్. మరి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ని మనం వైద్య నారాయణ హరిలాగా మనం వైద్యుని నారాయణ దేవుళ్ళ చూసేంటి మన యొక్క సిద్ధాంతం, భారతదేశ సిద్ధాంతం. ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ వైపు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసి తమకు సామాజిక పెన్షన్ ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. తాము ఆర్టీసీలో 30 నుండి 35 ఏళ్ళు అతి తక్కువ వేతనాలతో ఉద్యోగం చేశామని, సర్వీసు పూర్తి చేసి ఉద్యోగ విరమణ చేశాక తమకు నామమాత్ర పెన్షన్ మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేయగా ఆధార్ కార్డులో ఉద్యోగి అని ఉండడంతో తమకు పెన్షన్ సహా ప్రభుత్వ పథకాలు ఏవీ అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బొలిశెట్టి శ్రీనివాస్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, జి వెంకట్రావు, వైకేడి రావు, కేపీ దాసు, ఎం కోటేశ్వరరావు, ఏఎస్ నారాయణ, పి సుబ్బారావు, ఎన్ సోమరాజు, ఆర్వీఎస్ నారాయణ, జిఎం కాళీ, ఎస్పి కాపు, జి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా స్థానిక ఈలు వరలక్ష్మి హైస్కూల్ సమీపంలో సాయి వెనిలా హాస్పిటల్ అధినేత డాక్టర్ బి చిన్ని కుమార్ సతీమణి డాక్టర్ బి లీలారాణిలకు తాడేపూడెం బీజేపీ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్ధన్పల్లి కాశీ బొకేలు ఇచ్చి శాలువాలతో సత్కరించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగాని సత్యనారాయణ, యార్నల్ సూర్యబాబు, సీతాలం విజయకుమార్, కత్తిముక్కల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా డాక్టర్స్ డే అన్నది ఒక పవిత్రమైన రోజు. ఎందుకంటే ఈరోజు డాక్టర్లే దేవుళ్ళని మన పూర్వీకులు చెప్పేవారు. ఈరోజు ప్రాణదానం చేసి అనారోగ్య గురైన వ్యక్తులను ఎంతో మరి భక్తి శ్రద్ధలతో కమిట్మెంట్తో వాళ్ళని మరి వైద్యం చేస్తూనే కాకుండా మరి వారి యొక్క పని సొంత పనులు కూడా మారుకునే డాక్టర్లు వైద్యులకే ప్రాముఖ్యత ఇచ్చే డాక్టర్లు ఉన్న రోజులు మనకి. మరి ఈరోజు ఉదయం ఎమ్మెల్యే గారి ఆఫీసులో మరి కళ డాక్టర్ గారు జిఎస్ రెడ్డి గారు కానీ, బోస్ గారు కానీ, రవి గారిని చేయటం ఈరోజు మాకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున మన ఈ యొక్క 21వ వార్డులో ఉన్న సింధు కుమార్ గారికి, ఎందుకంటే వీరు
ఇక్కడికి 8 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి పెట్టి మరి నిరంతరం పిలిస్తే పలికే వ్యక్తిగా, ఎందుకంటే ఇక్కడ ఇదివరకు ఉన్న డాక్టర్లుగా విభిన్నగా ప్రతి వ్యక్తికి ఎంతో భక్తులది భార్యాభర్తలు ఇద్దరు మరి ఎంతో వైద్యం చేస్తూ ఎంతోమంది పేరు తెచ్చుకుని ఇక్కడ అన్ని రకాలుగాను ప్రజల మన్నన పొందిన డాక్టర్ కాబట్టి వారికి కూడా మీరు సన్మానం చేయాలి ప్రత్యేకంగా రావటం. ఎందుకంటే డాక్టర్లు అంటేనే ఒక గొప్ప విషయం అన్నది అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి సంస్థ కూడా డాక్టర్లకు సన్మానం చేద్ది డాక్టర్ డే సందర్భంగా. ఇది ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రతి వ్యక్తి కూడా మరి డాక్టర్లు గౌరవించాలని, మరి ప్రతి డాక్టర్ కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో అనారోగ్యానికి కానీ ఇబ్బందులు పడే వ్యక్తుల్ని ఎంతో గౌరవంగా మర్యాదగా వాళ్ళ బాధ తీర్చే విధంగా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ నేను చిన్న కుమార్ గారికి మరొకసారి ఉదయపూర్వకంగా డాక్టర్ డే సందర్భంగా అభినందన తెలియజేస్తాను. భగవంతుడితో సమానంగా డాక్టర్లను పూజిస్తాం కాబట్టి ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా ఇవాళ సాయి వెన్నెల హాస్పిటల్ అధినేత డాక్టర్ చిన్ని కుమార్ గారిని మన బీజేపీ తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకొడ తాతాజీ గారు మరి ఈ రోజున డాక్టర్ చిన్ని కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు ముందుగా ఆయనకు కూడా ధన్యవాదాలు. ఇవాళ ఏదైతే మరి సాయి వెన్నెల హాస్పిటల్ డాక్టర్ చిన్ని కుమార్ గారు కూడా మన డాక్టర్ పిఎల్వి ప్రసాద్ గారిని ఒక ఆదర్శంగా తీసుకుని మరి నిరంతరం కూడా ఆయన చేసే ఆలోచనలు కానీ కానీ ఎప్పుడూ నిరంతరం పాటిస్తూ ఉంటారు. మరి ఈ కొబ్బరి తోటలో మరి హాస్పిటల్ పెట్టి ఇవాళ మరి సుమారు 7 సంవత్సరాల దగ్గర అయ్యి ఉంటుంది. కానీ నిరంతరం 3 నియోజకవర్గాలు దగ్గర గ్రామాలు కానీ టౌన్లో కానీ మంచి అందరితోటి మంచి పరిచయాలతోటి ఏ ఆపదున్నా వాళ్ళకి ఆదుకునే వ్యక్తిగా వెంటనే స్పందించి ఏదైతే డబ్బులతో సంబంధం లేకుండా ముందు పేషెంట్ ఫ్రీ అవ్వాలని ఒక మంచి ఆలోచనతోటి ఉండే వ్యక్తి చిన్ని కుమార్ గారు. తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లీలారాణి గారికి చిన్ని కుమార్ గారికి ఉండాలని కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన రోజు నుంచి 1000 రూపాయలు పెంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తుందని, ఇది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని తెలుగు రైతు అధ్యక్షులు తాడేపూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాతూరు రాంప్రసాద్ చౌదరి పేర్కొన్నారు. పెంటపాడు మండలం మౌంజీపాడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందిస్తున్న పెన్షన్ పంపిణీ వివరాలు లబ్ధిదారులకు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన పెన్షన్ భరోసా పెన్షన్లో ఇంటి వద్ద అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఆలపాటి రామకృష్ణ, నెక్కలపూడి రాజు, స్వర్ణ, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. ప్రేమలో ఉన్న ముగ్గురు కూడా మా మాంజిపడి గ్రామానికి చెందిన రజక సోదరులు. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా 250 చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలో ఆఖరి నెలలో 3000 రూపాయలు పెన్షన్ చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే 3000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు ఇది 25వ నెల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన 25 నెలలుగా 3000 రూపాయల పెన్షన్ 4000 చేసి ముగ్గురికి కూడా పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కరికి ఆ పైన ఉన్న 6 శ్రీరావులకి ఇప్పటికి 1,03,000 రూపాయల పెన్షన్ అందింది. 25 నెలలకి 25x4 ఎక్స్ట్రా ఇచ్చిన 3,000తో 1,03,000 అందింది. అదే కోర్సుకల కొండలరావు గారికి 1,03,000 రూపాయల పెన్షన్ అందింది. ఆరుగోళ్ళ అప్పారావు గారికి 1,03,000 రూపాయల పెన్షన్ అందింది. అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలని చూడండి, బహిరంగంగా చూడండి. కొంతమంది వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఏది కూడా కార్యక్రమం చేయలేదని మీ కళ్ళు కనపడుతుందని అడుగుతున్నాం. ఒక్క కార్యక్రమం కాదు, అన్ని కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని వాస్తవాలు గ్రహించండి. తాడేపూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కర్రి భాస్కర్రావు, డాక్టర్ చిట్యాల సురేంద్ర, డాక్టర్ సూరపు రమాదేవి, డాక్టర్ విబిటి రాజులను శాలువా మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు కర్రి రాజారావు, సెక్రటరీ బొడ్డు వరుణ, లక్ష్మి, విజయరెడ్డి, రాజేంద్ర కుమార్, చేకూరి బంగారాజు, మిరియాల కిషోర్ కుమార్, బురిడి సతీష్, బత్తుల ప్రసాద్, వెంకటరమణ, అడబాల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే అనేది డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన FRCS, MRCP డిగ్రీలు పొంది మన భారతదేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది ఆయనే. అలాగే గాంధీ గారికి కూడా ఆయన వైద్య సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆయన వివాహం కూడా చేసుకోకుండా కేవలం వైద్య సేవలకే ఆయన అంకితమై ఉన్నటువంటి వ్యక్తి. వారు ఈ భారతదేశంలో ప్రజలకు అత్యంత ముఖ్యమైన సేవలు అందించడమే కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి మరి పశ్చిమ బెంగాల్కి
వైద్య సేవలు అందించారు. ఆయన పుట్టినరోజు జూలై 1వ తేదీ 1882, చనిపోయిన రోజు కూడా జూలై 1వ తేదీ 1962. జన్మదినం అలాగే మరణించిన దినం ఒకటే కావడం, ఆయనకి భారతరత్న బిరుదుతో ప్రభుత్వం సత్కరించడం జరిగింది. అలాగే వారి సేవలకు గుర్తుగా మన భారతదేశంలో డాక్టర్స్ డే అని వారిని స్మరించుకుంటూ వారి సేవలకు ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్స్ డేని జరుపుకోవడం అనేది జరుగుతుంది. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ విబిటి రాజు గారిని కలవడానికి వచ్చి వారు లాస్ట్ ఇయర్ చేద్దామంటేనే వద్దంటారు ఆయన, ఎందుకంటే ఇటువంటి వాటికి దూరంగా ఉండి ఆయన నిస్వార్థ సేవలు అందిస్తూ ఉంటారు. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే గత 33 సంవత్సరాలుగా పిఎంపి అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అలాగే జాతీయ స్థాయిలో వైస్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తూ ఆయన ఆడంబరాలకు దూరంగా ఉంటూ తాడేపల్లిగూడెం మండలం ముదునూరుపాడులో అసోసియేషన్ గురించి ఆయన ఎంత కష్టపడతారంటే ఒక యూనియన్ ఆఫీస్ ఉండాలన్న ఉద్దేశంతో పిఎంపి అసోసియేషన్ బిల్డింగ్ అక్కడ ఆయన ఆధ్వర్యంలోనే ఏర్పడడం జరిగిందండి. అలాగే అందరికీ ఎటువంటి సలహాలైనా మాకు అవసరమైనా ఎవరు ఫోన్ చేసినా ఆయన కరెక్ట్ సలహాలు చెప్తూ చట్టం సేవలు అంటున్నారు. ఆయన నిరుడు ఆయురారోగ్యాలతో. తాడేపూడెం 1వ వార్డు గణేష్ నగర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం వార్డు టీడీపీ ఇన్ఛార్జి కళ్యాణ రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగింది. వృద్ధాప్య పెన్షన్, విడో పెన్షన్ అర్హత కలిగిన మహిళలందరికీ పెన్షన్లు అందించారు. ఈ కార్యక్రమంలో పెన్నింటి దుర్గారావు, రావాడ గోవిందరెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం చక్కగా జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బందితో మేమందరం కూడా వార్డు ఇన్ఛార్జు, వార్డు ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీలు మేమందరం కలిసి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వారి కళ్ళలో ఎంతో ఆనంద బాష్పాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే 4,000 రూపాయలు అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఎక్కడా కూడా మన తెలుగు రాష్ట్రం అనేది తెలంగాణలో కూడా లేదు. అలాంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రజకుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రజకుల సమస్యల పరిష్కారానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పేర్కొన్నారు. బుధవారం నూజివీడులో రజకులకు సాకిరేవు స్థలంలో కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడ వివాదం మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు దృష్టికి నూజివీడు రజక జనసేవ నాయకులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తీసుకువెళ్లారు. దువ్వారపు రామారావు మున్సిపల్ కమిషనర్తో మాట్లాడారు. నూజివీడు పట్టణ రజక మహిళలు పాల్గొన్నారు. అనుకుంటే ఆ గోడ అవతల పట్టకాల పక్కన చాలా సైట్ ఉంది. దట్ కెన్ ఎక్స్టెండెడ్ అప్ టు ది 100 మీటర్స్ రోడ్. కాబట్టి ఇది చాలా క్లారిటీగా ఉందమ్మా. మీరు కొంత వీళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వండి, సరిపోతుంది. ఆఫీసర్ థ్యాంక్ యూ అమ్మా. ఇన్వాల్వ్ అవ్వాలమ్మా, మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకండి అమ్మా, ఎందుకంటే అది ఎక్కడ ఏ కోర్టులో నిలబడదమ్మా. అది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సుప్రీంకోర్టుకు పోయినా నిలబడదు. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ లేవుట్ వాళ్ళ బాధలు పడమన్నారు. అదే పక్క సైడ్కి వచ్చి 1.42లో నాకు 40 అడుగుల రోడ్డు వస్తుంది ఎవడో చెప్తాడండి అతను. అంటే తెలియని అతను ఎక్స్ కౌన్సిలర్ అయితే ఇక్కడైనా మాకు అవసరమా? రాష్ట్రం మొత్తం మీద అనేక చోట్ల రజకుల యొక్క సాకిరేవు స్థలాలను, దోబీగర్ల స్థలాలను కొంతమంది ఆక్రమించుకొని తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ విషయంలో సహించేది లేదు. ఎక్కడ ఏ ఆపద వచ్చినా సరే రజక వృత్తిదారులకు తప్పనిసరిగా సహకారం చేయడానికి అధికారులతో సహా రజక సంఘ నాయకులు మేమందరం కూడా ముందున్నాము. అయితే ఈ స్థలానికి 1959లో 1 ఎకరం 42 సెంట్లు స్థలాన్ని నూజివీడు సెటిల్మెంట్ కోర్టు మీద ఇవ్వడం, అక్కడి నుంచి వీరికి హక్కుభక్తుల్లో ఉండటం, కొంతమంది అన్యాక్రాంతంగా ఈ రజకులకు ఇంత స్థలం ఏంటని రకరకాలైన పిటిషన్ పెడుతూ కోర్టులకు వెళ్తూ రకరకాలైన ఇబ్బందులు పాలు చేయడం దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నాము. ఈ విషయంలో కనుక ఎవరు ఎంతటి వారైనా సరే
మా రజకుల యొక్క సమస్యలకు కానీ మా స్థలాలకు కానీ అడ్డొస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఊరుకునేది లేదు. ఆమరణ నిరాహార దీక్ష చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం. స్థానిక ఏలూరు రోడ్లో మాజీ శాసనసభ్యుడు ఆలయ ధర్మకర్త ఏలినాని ఆధ్వర్యంలో సిద్ధి బుద్ధి వినాయకుని ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ర్యాలీ శివరామకృష్ణ ఆధ్వర్యంలో అభిషేకాలు పూజలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం పురస్కరించుకుని భక్తులందరి గోత్రనామాలతో కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు అలాగే సహస్రనామాలతో గరిక పూజ కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరిగాయి. అలాగే జూలై 3వ తారీఖు శుక్రవారం రోజున సంకష్టహార చతుర్థి వచ్చింది. చాలా విశేషం. స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి లక్ష్మి గణపతి ప్రీతికరమైనటువంటి శుక్రవారం రోజున అలాగే వెంకటేశ్వర స్వామి వారికి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ ఈ సంకష్టహార చవితి రావడం జరిగింది. కావున ప్రతి భక్తులు కూడా ఈ యొక్క ఆ సంకష్టాల చవితిలో గోత్రనామాలు రాయించుకుని తమ కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి మన తాడేపల్లిగూడెంలో ప్రజలందరూ కూడా స్వామిని దర్శించుకుని స్వామి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ పోల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో భీమడోలులో ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ మాసోత్సవాలలో అవగాహన కార్యక్రమం బుధవారం భీమడోలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో నిర్వహించారు. ఆరోగ్య విస్తరణ అధికారి మాట్లాడుతూ డెంగ్యూ జ్వరాలు అరికట్టడంలో ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ కార్యక్రమంలో MLHP కరుణ, ఆరోగ్య కార్యకర్త చంద్రకళ, ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఆశాలు జాస్మిన్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.